హే గాయ్స్, ఈ వీడియోలో మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చా లేదా, అండ్ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్తో చేసే మోసాలు ఏంటి బయట మార్కెట్లో అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఫేక్ ఎక్స్పీరియన్స్ 2 టైప్స్గా తీసుకుంటారు చాలామంది, బయట మార్కెట్లో కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు. ఎలా అంటే ఒకటి విత్ ప్రూఫ్ అండ్ వితౌట్ ప్రూఫ్. సో ఫస్ట్ వితౌట్ ప్రూఫ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే, అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు పని చేయకుండా ఒక కంపెనీలో పనిచేసినట్టుగా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయటం. సో ఈ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో వితౌట్ ప్రూఫ్ క్రియేట్ చేస్తారంటే ఏదో ఒక కంపెనీలో పనిచేసినట్టు సర్వీస్ సర్టిఫికేట్ అంటే హెచ్ఆర్ ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి పంపించేస్తాడు. అంటే ఎక్కడ శాలరీ మీకు డిడక్ట్ అయినట్టు మీకు వచ్చినట్టు కానీ పిఎఫ్ రికార్డ్స్ కానీ ఎటువంటి బ్యాక్ ఎండ్ ప్రూఫ్స్ ఉండవు. ఇది ఒక టైపు. ఇంకొక టైపు ఇది కొంచెం పద్ధతిగా చేస్తారు. ఎలా, మీకు అక్కడ పనిచేసినట్టు సర్టిఫికేట్ ఇస్తారు, సర్వీస్ సర్టిఫికేట్, దానికి బ్యాక్ ఎండ్ ప్రూఫ్ కూడా క్రియేట్ చేస్తారు. బ్యాక్ ఎండ్ డాక్యుమెంట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు దొరకకుండా ఏంటి ఆ ప్రూఫ్స్, మీకు శాలరీ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినట్టు అండ్ ఇంకా పిఎఫ్ కూడా మీ పేరు మీద డిడక్ట్ అయినట్టు ఈ రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తారు. ఇది రెండో టైప్. ఇందులో ఏది తీసుకుంటే మంచిదని అంటారు అంటే, జనరల్గా మీరు బ్యాక్గ్రౌండ్ చెక్లో దొరికిపోకూడదంటే సెకండ్ తీసుకోవాలి అంటారు. ఓకేనా, చూద్దాం అసలు తీసుకోకూడదా లేదా అనేది తర్వాత చూద్దాం. సో ఇది ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే మీనింగ్. ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎవరు తీసుకుంటే వర్కౌట్ అవుతుంది, ఎవరు అసలు ఆ జోలికి వెళ్ళకూడదు అనేది చూద్దాం జెన్యూన్గా, ఫ్రాంక్గా. సార్ ఇప్పుడు ఒక ఏబిసిడి అని 4 వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. ఏ అనే పర్సన్ ఎవరు సార్ అంటే, బాగా ఇతనికి నాలెడ్జ్ ఉంది, ఒక కంపెనీలో పనిచేశాడు, నిజంగా వర్క్ చేశాడు ఇతను, బట్ ఆ కంపెనీలో శాలరీ అనేది ఇతనికి క్యాష్లో పే చేశారు. ఇంకొకటి, ఇతనికి ఎటువంటి పిఎఫ్ రికార్డ్స్ జనరేట్ అవ్వలేదు ఆ కంపెనీ నుంచి తీసుకున్న సర్వీస్ సర్టిఫికేట్ కూడా సరిగా లేదు. ఇలాంటి పర్సన్కి ఆల్రెడీ వర్క్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఇతనికి డాక్యుమెంట్స్ కావాలి అన్నప్పుడు ఇతను ఫేక్ ఎక్స్పీరియన్స్ని వెళ్తాడు. ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చేస్తాడు, ఇతను ఈ వర్క్ ఆల్రెడీ చేశాడు కాబట్టి ఏదో ఒక కంపెనీలో వాళ్ళు రికార్డ్స్ క్రియేట్ చేసి ఇస్తారు కాబట్టి ఇతనికి పనికి వస్తుంది. అంటే ఏంటి, ఇతను ఫేక్ ఎక్స్పీరియన్స్తో జాబ్కి వెళ్ళినా సరే పెద్ద ఇబ్బంది అవ్వదు ఇతనికి. ఎందుకు, నిజంగానే ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ప్రూఫ్స్ లేవు కాబట్టి ఆ ప్రూఫ్స్ క్రియేట్ చేసుకున్నాడు అంతే. సో ఇది ఏ గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇతను ఫేక్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళినా అది జెన్యూనే అని తీసుకోవచ్చు. సో నెక్స్ట్ బి ఫర్ బకరా. అంటే ఏంటి, అప్పుడే క్వాలిఫై అవుతాడు, అప్పుడే డిగ్రీ అయిపోతుంది, అప్పుడే బీటెక్ అయిపోతుంది, వీళ్ళు ఇక మార్కెట్లోకి వచ్చి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతా అంటారు. మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా మేమిస్తామంటారు, ఎందుకంటే బకరాలా కనిపిస్తాడు ఇతను. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి అంటే ఎంతో కొంత వర్క్ అంటేనే ఏంటి, వర్క్ చేసినట్టు ఏదో కంపెనీ, అప్పుడే క్వాలిఫై అప్పుడే వర్క్ ఎలా చేస్తారు, మినిమం కామన్ సెన్స్. కానీ అది మీకు చెప్పరు, చక్కగా బకరాలా కనిపిస్తాడు కాబట్టి ఇతను దొరికాడు అని చెప్పేసి మేము ఇప్పిస్తాం అని చాలా డబ్బులు, ఇతను కూడా ఆవేశం ఉంటుంది, నాకు అప్పుడే జాబ్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంట్లో నుంచి ఎంతో కొంత 1 lakh 2 lakhs డిమాండ్ చేసినంత చక్కగా వచ్చి ఆఫర్ చేసుకుంటాడు. వాళ్ళు కూడా తిప్పించుకుంటూ ఉంటారు, ఒక డబ్బులు కట్టించుకున్న తర్వాత ఫోన్లు ఎత్తరు, తిప్పించుకుంటూ ఉంటారు. అలా 1 year 2 years అయ్యిద్ది, గ్యాప్ వస్తుందిగా, ఆ గ్యాప్కి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. సో ఇలా బక్రా లాగైతే వెళ్ళొద్దు, ఇది మట్టుకు ట్రూ. ఒకవేళ అలా వెళ్ళినా వేస్టే. ఇప్పుడు సి అనే పర్సన్ ఏంటి, ఎక్కడ వర్క్ చేయలేదు కానీ ఇతను ఆ యూట్యూబ్ చూసో లేకపోతే ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఎక్కడో నాలెడ్జ్ గ్యాదర్ చేశాడు, స్కిల్ గ్యాదర్ చేశాడు. ఇతను ఎక్కడ వర్క్ చేయలా, ఇతను ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇలా క్రియేట్ చేసుకున్నా ఇతనికి పెద్ద ఇబ్బంది ఏం అవ్వదు, ఇంటర్వ్యూలో కూడా దొరకడు, ఎందుకంటే ఆల్రెడీ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఉంది ఇతనికి, ఇంటర్వ్యూలో దొరకడు. ఇంకా ఇతను వర్క్ కూడా ఒక 1 month 2 months కొంచెం ఇబ్బంది అయినా సరే ప్రాక్టికల్ వర్క్ అనేది రాదు, నాలెడ్జ్ ఉంది, కొంచెం మేనేజ్ చేసేసి ముందుకెళ్ళిపోగలడు. ఇక సి అయిపోయింది. ఇప్పుడు డి అనే పర్సన్, ఇతను ఏంటి, సో ఇతనికి నాలెడ్జ్ లేదు, స్కిల్ లేదు, ఏమీ లేదు ఇతనికి. ఇతను చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని రెడీ అయిపోయాడు. తీసుకుంటే ఏమైందో చెప్తానండి. చక్కగా మీకు జాబ్ ఏదో వస్తుంది, వాళ్ళు ఇప్పిస్తారు, డబ్బులు తీసుకున్నారు కాబట్టి. ఇక్కడ 2 categories ఉంటారు. వాళ్ళే దొంగ జాబ్ క్రియేట్ చేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని దొంగ జాబ్ ఇప్పించటం,
ఎందుకు జాబ్ రాలేదంటే నువ్వు డబ్బులు వెనక్కి అడుగుతావు కాబట్టి. ఇంకొకటి బై మిస్టేక్ ఏదో జాబ్ వచ్చేయటం. జనరల్గా జాబ్ రాదు, నీకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఇంటర్వ్యూలో దొరికిపోతావు. పోనీ ఇంటర్వ్యూ మేనేజ్ చేసావు అనుకో, నువ్వు జాబ్లో వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో దొరికిపోతావు. అప్పుడు జాబ్లోంచి రిమూవ్ చేస్తారు, మొత్తం డబ్బులు వేస్టే. సో ఎలా ఉంటుందంటే ఇది, సో మన జేబులో డబ్బులు మనమే వేస్ట్ చేసేసుకొని ఇదిగో నీకు ఇస్తాను నేను మోసపోవడానికి రెడీగా ఉన్నాను అన్నట్టు ఉంటుంది. సో ఇట్స్ వై ఎవరికి ఫేక్ ఎక్స్పీరియన్స్ వర్కౌట్ అవుతుంది, ఎవరికి వర్కౌట్ అవుతుందో క్లియర్గా ఈ రోజుల్లో చెప్పేశాం. నా పర్సనల్ ఒపీనియన్ అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ సైడే వెళ్ళొద్దు. సో నా పర్సనల్ ఒపీనియన్, ఎందుకంటే మార్కెట్లో చాలా 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 ఫ్రాడ్ ఉన్నారండి. సో మీరు కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఎవరి చేతిలో అయినా వెళ్ళిపోతే మీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకున్న వాళ్ళే, మోసపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు దీనివల్ల బాగుపడిన వాళ్ళకంటే. సో అందుకని కేర్ఫుల్గా జెన్యూన్ రూట్లోనే వెళ్ళండి. సో ఎందుకంటే మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకొని. ఈ రోజుల్లో ఏదో పాత రోజుల్లో అయితే ఏదో వర్కౌట్ అయింది, కానీ ఈ టైంలో ఒక 100 మందిలో 90 మంది మోసపోయిన వాళ్ళే ఉన్నారు. సో మార్కెట్ అంతా అలా ఉంది. జెన్యూన్ రూట్లోనే వెళ్ళండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఐడియాలో అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు, డబ్బులు ఊరికే రావు. సో ఇదే మా సజెషన్. అండ్ ఇప్పుడు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ ఇలాంటి ఇంకా డౌట్స్ కానీ ఇంకా ఏమన్నా డీటెయిల్డ్ క్లారిఫికేషన్ కానీ నేను వీడియోలో చెప్పలేని కొన్ని ఉంటాయి. సో వాటన్నిటి కోసం కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ మెన్షన్ చేసాం, దానికి వాట్సాప్ చేయండి. మీ డౌట్స్ అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ గాయ్స్. ఇంకొక ఇన్ఫర్మేషన్తో ఇంకో వీడియోలో కలుద్దాం. బై.